ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన గ్రామాలకు రోడ్లు వేయడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీలు. గత బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యంతో అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించేందుకు నిర్ణయించారు. కానీ అభ్యర్థులు హామీ ఇవ్వడంతో ఎన్నికల్లో పాల్గొన్నారు. ఇప్పుడు గెలిచి 9 నెలలు అవుతున్నా గిరిజన గ్రామాల్లో సమస్యలను పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో 500కు పైగా గిరిజన గ్రామాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస వసతులు లేక ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా రోడ్లు సరిగా లేక అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాల మీదికి వస్తోంది. ముథోల్ అసెంబ్లీ సెగ్మెంట్లో 7 దశాబ్దాల క్రితం ఏర్పడిన అంబుగాం గ్రామాల్లో ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఈ గ్రామంలో 500 మంది గిరిజనులున్నారు. స్వాతంత్ర్యం కంటే ముందే ఏర్పడిన ఈ గ్రామంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలినడకనే రాకపోకలు సాగిస్తున్నారు జనం. నిత్యావసర సరుకులు, సాగుకు కావలసిన సీడ్స్, ఎరువుల కోసం, అనారోగ్య సమస్యల్లో వైద్యం కోసం నిర్మల్, నిజామాబాద్ కి వెళ్తూ ఉంటారు. దాదాపు 7 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి అక్కడి నుంచి బస్సులో ప్రయాణం సాగిస్తున్నారు. బోత్ సెగ్మెంట్లోని గొల్లఘాట్ గ్రామంలోనూ రోడ్లు లేక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులు. 2020లో గ్రామ పంచాయతీగా ఏర్పడిన ఈ తండాలో 500 మంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరు 1100 ఎకరాల్లో పత్తి, కందులు సాగు చేస్తున్నారు. ఇక్కడ కూడా నిత్యావసర సరుకులతో పాటు సీడ్స్, ఫెర్టిలైజర్స్ కోసం కొన్ని కిలోమీటర్ల వరకు నడిచి ఆదిలాబాద్ వెళ్తూ ఉంటారు. సీజనల్ వ్యాధులు, మహిళల ప్రసవం కోసం స్థానికంగా వైద్య సౌకర్యాలు లేక ఆదిలాబాద్ రిమ్స్ కు వెళ్తున్నారు. మాకు రోడ్ బరాబర్ లేదు. అంతా బడికి పిల్ల పోతుంది, పాడిపోతున్నాము, ఆడోళ్ళు వాడిపోతుంది. 5 సంవత్సరం అవుతున్నది. ఎలక్షన్ వస్తే అప్పుడు వస్తారు, లేకుంటే రాదు. మాకు బలప్ లేదు, మోరీ మంచి లేదు, ఊర్లో కూడా అంత రోడ్ మంచి లేదు, అంతా బీమారు పడుతుంది. మాకు రోడ్ కావాలి సార్. ఓటు వస్తే అప్పుడు వేస్తారు, మరలా పోతారు. అప్పుడు సంధి ఓళ్ళు వస్తా లేదు. అయితే మా రోడ్డు మంచి లేవు, అంత బురద బురద అవుతుంది సార్. ఇంకా పిల్లగాలు బడికి పోతలేవు సార్. ఇంకా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు పడిపోతున్నాయి సార్. రాత్రి ఏదైనా జ్వరం బిరం వస్తే సుగా పోదామంటే ట్రాక్టర్, ఆటో ఏమత్తలేవు సార్. మాది తిప్పలు అవుతున్నాయి మస్తు. మేము సుగా 2-3 బండి పాడిపోయింది సార్, దెబ్బలు తగిలినాయి. మేము ఎంత బాధపడుతున్నాం సార్. మాకు అస్సలే జుత్తలేవు సార్. మీరు ఓటు కోసం వస్తే ఇంకా ఏదైనా పని పడితే మా ఊరికి వస్తాయి సార్. మరి మేము ఎట్లా చేయాలి ఆడోళ్ళు? గొల్లఘాట్ గ్రామానికి రోడ్డు నిర్మించాలంటూ నవంబర్ 30న జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు ఆదివాసీలు. పంచాయతీ సిబ్బంది, తండావాసులు కలిసి ఉన్నతాధికారులకు తమ సమస్యలు చెప్పుకున్నారు. వైద్యం కోసం 8 కిలోమీటర్లు పిప్పల్కోటి వరకు నడిచి వెళ్లి అక్కడి నుంచి బస్సులో ఆదిలాబాద్ కు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. రోజుకు 2 ట్రిప్పులే బస్ సౌకర్యం ఉండడంతో గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లఘాట్ గ్రామ పంచాయతీకి 50 ఏళ్లుగా రోడ్డు నిర్మించాలంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటున్నారు గ్రామస్తులు. కాలేజీ విద్య, వైద్యం సహా ప్రతి చిన్న అవసరాలకు కిలోమీటర్ల దూరం ఇతర ప్రాంతాలకు కాలినడకన వెళ్లాల్సి వస్తుందని చెప్తున్నారు. మాకు స్కూల్ పోవడానికి ఇబ్బంది అవుతుంది, బైక్స్ కూడా వస్తలేదు. అందుకోసం నేను స్కూల్ కూడా పోతలేను. పోవచ్చు కానీ అన్ని పచ్చిగా అవుతుంది. యూనిఫామ్ కూడా ఖరాబ్ అవుతుంది, పెయిన్ అయితే పెట్టి పోతున్నాం. ఇంకా అక్కడి నుంచి ఇంకా రిటర్న్ వస్తున్నాం. ఇది అయింది ఒక నెల. ఇట్లానే జామ్ అవుతుంది. స్కూల్ ఆటో కూడా వస్తలే, బైక్స్ కూడా వస్తలే. ఇంకోటి మా విలేజ్ లో కూడా సార్ సిసి రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు ఎక్కువ. ఈ ఊరు దగ్గర 200 సార్ల క్రితం నుంచి ఉన్నది. ఇది వరకు దాకా డెవలప్మెంట్ ఏం లేదు సార్. ఏదో ఈ గుట్ట భక్త అంటే గుట్ట లెక్కన మాకు గుడిస పెడుతున్నారు అందరూ. ఈ వజ్ర వండ్రి ఎంత లోపల ఉన్నది గుట్టల వజ్ర వద్ద మొత్తం రోడ్లు బిల్లు అన్ని పోయి మాము బీసీ క్యాస్ట్ మాది. మా మామూలు అందరూ గోధుమ బిడ్డలు, అమాయకులు. అందుకొరకు మమ్మల్ని ఎవరు చూస్తలేరు. వస్తారు, ఎలక్షన్ టైంకి వస్తారు, సార్ మేము ఇది చేద్దాం అది చేద్దాం వస్తారు. మళ్ళీ ఎలక్షన్ అంటే అదే, మళ్ళీ ఏ అధికారులు రారు, ఎవరు లీడర్లు రారు. అత్యవసర పరిస్థితుల్లో కొన్నిసార్లు అంబులెన్స్ ఆలస్యమై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని చెబుతున్నారు గిరిజనులు. కొన్ని సందర్భాల్లో గర్భిణీలకు మార్గం మధ్యలోనే ప్రసవాలు జరుగుతున్నాయని, సరైన టైంకి వైద్యం అందక ప్రతి ఏటా 2-3 చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏం పడలేదు. ఇప్పుడు కూడా 20 రోజులైనాయి. ఈ ఊరు నుంచి సోనాల ఎల్లూడికి 400 పిల్లగాళ్ళు ఉన్నారు సార్.
అందరు బడికి ఎందుకు వెళ్తలేరు అంటే బురద ఉన్నాయి నాన్న, బురదతోటి మేము బడికి ఎట్లా వెళ్ళాలా, అందరు బురదలా రానిస్తలేరు సార్. దాని కొరకు బాగా తిప్పలు అవుతున్నాయి సార్. ఇంకా మొన్న కూడా 2 డెలివరీ అయినాయి, ఒకళ్ళు వెంటనే డెడ్ అయినారు సార్. డెలివరీ అయిన పాప ఉన్నారు, అమ్మ డెలివరీ అయినాయి. ఈ రోడ్డు పోవాకు అచ్చుడికి బాగా తిప్పలు ఉండుడికి మేము ఎప్పుడు వచ్చినా పోయినా మాకు బాగా ఇబ్బంది ఉంది సార్. కాబట్టి మేము ఒకసారి రోడ్డుకు ఏమన్నా మీరు దయచేసి మా రోడ్డుకు మంచి చేస్తే బాగుంటుందని అంటున్నాను సార్. ఇబ్బంది బాగా పడిపోతుంది సార్. బండి వాళ్ళు మరి స్కూల్ పోరగాళ్ళు పోతలేరు సార్. ఇక బండి ఉన్న వాళ్ళు తీసుకుపోతే బండి వాడిపోతుంది సార్. గిరిజన గ్రామాల్లో రోడ్ల అభివృద్ధిని గత పాలకులు నిర్లక్ష్యం చేశారంటున్నారు ప్రజలు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన లీడర్లు ఆదివాసీ గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ తమను ఆదుకోవాలని కోరుతున్నారు గిరిజనులు.